హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఏసీపీ కార్యాలయ నూతన భవనాన్ని పరిశీలించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీష్ చైర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలోని పాల్గొన్న ఐజీ రమేష్ రెడ్డి, ఐపీఎస్, సిద్దిపేట కలెక్టర్ మనోజ్ చౌదరి, సిపి అనురాధ, ఇతర ముఖ్య అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని పోలింగ్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేష్ రెడ్డి, ఐపీఎస్, సిపి, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. గతంలోనే ఏసీపీ కార్యాలయం ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిర్మాణానికి ఆలస్యం జరిగింది. పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజలు వస్తే అందరికీ న్యాయం జరిగేలా కార్యాలయం ఉండాలి. శుభాకాంక్షలు. హుస్నాబాద్ ప్రాంతంలోని శాంతి భద్రతల విషయంలో సమస్య ఏర్పడినప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. బాధితులు వస్తే దగ్గరకు చేర్చుకుని న్యాయం చేయాలి. నేరం చేయాలంటే నేరస్తులు భయపడేలా హుస్నాబాద్ పోలీసులు పని చేయాలి. ప్రజలు ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్కి వచ్చి వారి సమస్యలు చెప్పుకోవాలి. सिद्धिरस्तु युगं जेवर वर्तमानमिति शरमिति दीर्घमायुः चंद्राभां लक्ष्मी ईशानां सूर्याभां श्रीमैश्वर्यै सूर्यार्घसर्वाभास्महे सर्वदायी धनदायी महाधने धनं मे दशरां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनधान्यमस्तिश्वासायोरगं प्रजानां भवतमाता आयुष्मन्तं करोमि शतमानमुद्धवति शताय पुरुषश्यतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति జిల్లా కలెక్టర్ గారు, లోకల్ ఈ డివిజన్కు సంబంధించిన పోలీసు అధికారులు మరియు అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్యులందరితో కలిసి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. భవనం గతంలో చాలా కాలం క్రితం ఫౌండేషన్ వేసినప్పటికీ కొంత నిర్మాణం జాప్యమైన ఇప్పుడు అన్ని రకాలుగా ఒక ప్రజలు వస్తే వారు ఇక్కడికి వచ్చి మీ న్యాయం జరుగుతుంది అని చెప్పుకునే విధంగా ఒక సౌకర్యంగా ఉండేటువంటి కార్యాలయాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ సందర్భంగా పోలీసుల అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ ప్రాంతంలో తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మేము అండగా ఉంటామనేటువంటి దిశలో ఈ హుస్నాబాద్ పోలీస్ పనిచేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. అందుకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, నేరస్తులకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. బాధితులు వస్తే
వాళ్ళని దగ్గర చేర్చుకొని న్యాయం చేయాలనేటువంటి సూత్రం మీద ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఆ విధంగా ఉండాలి తప్ప నేరస్తుడికి ఫ్రెండ్లీ కాదు. నేరస్తుడు భయపడాలని నేరం చేయాలంటే ఈ విధంగా మరి పోలీసింగ్ ఉండాలనేటువంటి ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ఆ దిశలో తప్పకుండా హుస్నాబాద్ పోలీస్ ఆ విధంగా పనిచేస్తుందని ఈ నూతన కార్యాలయం ద్వారా మరింత ప్రజలకు ఎవరే సమస్య ఉన్నా నేరుగా వచ్చి పోలీసులకు చెప్పుకొని న్యాయం పొందే విధంగా వ్యవహరించాలని నేను ఆకాంక్షిస్తూ వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.